హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. ఈరోజు మీ అందరి కోసం మరో కొత్త రీడింగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అనొచ్చు, లేదంటే నిన్న రాత్రి మీ గురించి వారు ఏం ఆలోచించారు. ఒకవేళ మీరు కలిసి ఉండొచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు, లేదంటే నో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేదంటే మీరు ఏదైనా స్టేటస్ పెట్టి ఉండొచ్చు. సో మీరు వాళ్ళు చూసారా లేదా, వాళ్ళు చూస్తే కనుక వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళు మీ గురించి ఆలోచించారా, అసలు మీరు గుర్తున్నారా లేదా, సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈ టాపిక్ అనమాట. చూద్దాము మనకి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, మనకి ఏం మెసేజెస్ వస్తాయో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు క్లారిటీ గైడెన్స్ ఇవ్వండి ఈ రీడింగ్తో. కానీ రీడింగ్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక విషయం చెప్పాలి. ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ మ్యాచ్ అవుతుంది, కొందరికి మ్యాచ్ అవుతుంది. ఎనర్జీస్ బట్టి మీకు రెజనేట్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి, అన్నీ మీకోసం కాదు. ఎందుకంటే నా రీడింగ్స్ చాలామంది చూస్తారు, అందరి ఎనర్జీస్ వస్తాయి. సరే, మీ ఎనర్జీ ఎక్స్చేంజ్ కావాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒక విధంగా నా వీడియోని మీరు కనెక్ట్ అయితే కనుక మీకు ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో ఆ పర్సంటేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది 50%, కొంతమందికి 80%, కొంతమందికి 100%. ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా రీడింగ్స్ రెజనేట్ అవుతున్నాయో లేదో. ప్లస్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. కానీ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, అన్ని రీడింగ్స్కి ఛార్జెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ ఎవరికైనా సరే ఈ రీడింగ్స్ అవసరం అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? సరే, లెట్ స్టార్ట్ ద రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నిన్న నైట్ నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా వ్యూవర్స్ గురించి మాకు క్లియర్ మెసేజెస్ ఇవ్వండి. నిన్న నైట్ వాళ్ళ పర్సన్ ఎలాగ ఆలోచించారు. 5 ఆఫ్ చరిష్మా, 8 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద ఎంప్రెస్, 7 ఆఫ్ చరిష్మా, ద మెజిషియన్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 4 ఆఫ్ చరిష్మా. సో ఈరోజు బాగా పెంటికల్స్ ఎనర్జీ వస్తుందండి. సో మీ పర్సన్కి మీకు మ్యాక్సిమం మనీ రిలేటెడ్ డీలింగ్స్ కూడా ఉండవచ్చు. సో మీరు ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఒకే ఆఫీస్లో పనిచేయచ్చు, ఒకే ప్రాజెక్ట్లో పనిచేయచ్చు. సో ఎందుకంటే నాకు అన్నీ ఇవే పెంటికల్స్ వస్తున్నాయి అనమాట. కాయిన్స్ నథింగ్ బట్ మనీ, ఫైనాన్సెస్ రిప్రజెంట్ చేస్తాయన్నమాట. సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే కనుక వాళ్ళు ఒక మిమ్మల్ని ప్లస్ మీ పర్సన్ యొక్క రాశులు, నేను యాక్చువల్గా ఈ రీడింగ్ అన్ని రాశుల వారికి చేస్తున్నాను, కానీ మీ పర్సన్ యొక్క రాశులు టారస్ వరకు కేప్రికార్న్ అయ్యే అవకాశం ఉంది చాలా మటుకి. టారస్ అంటే వృషభ రాశి, కన్యా రాశి, అండ్ కేప్రికార్న్ అంటే మకర రాశి అనుకుంటా, అదే. సో మకర రాశి అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. మళ్ళీ మిథున రాశి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది నాకు. ఓకే, సో ఈ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఎలాగా ఫీల్ అయ్యారు. సో నిన్న మేబీ మీరు ఎక్కడైనా కలిసి ఉండొచ్చు, లేదంటే మీరు ఎవరితోనో పార్టీ చేసుకున్నట్టు ఒక స్టేటస్ పెట్టిండొచ్చు, లేదా మీ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టిండొచ్చు. సో వాళ్ళు అవి చూసి కొంచెం పొజెసివ్గా, జెలస్గా ఫీల్ అయ్యారనమాట నిన్న. లేదంటే మీరు హ్యాపీగా ఉన్నారు అని వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలియటం కానీ, సో ఏదో జరిగింది. సో దానివల్ల ఈ పర్సన్ ఏమంటే చాలా పొజెసివ్గా, జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట. ప్లస్ వాళ్ళు వాళ్ళ మనసులో విషయాలు ఏమీ బయట పెట్టలేకపోయారు. ప్లస్ వాళ్ళ ఫేస్కి మాస్క్ వేసుకున్నారనమాట.
అంటే వాళ్ళ మనసులో ఏముందనేది మీకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు మీకు ఓపెన్‌గా చెప్పట్లేదు. సో, మీకు సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అని మీరు అనుకోనుండొచ్చు. మీరు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుండొచ్చు. లేదంటే ఓకే. నా లైఫ్‌ని నేను లీడ్ చేయాలి. సో, నేను హ్యాపీగా ఎందుకు ఉండకూడదు అని చెప్పి మీరు హ్యాపీగా ఉన్నట్టుగా పోస్టులు పెట్టొచ్చు. ఫోటోలు పెట్టొచ్చు. సో, అవన్నీ వాళ్ళు గమనిస్తున్నారనమాట. సో, గమనించి ఎందుకంటే ఇక్కడ నాకు బ్లాకేజ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, మీరిద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకొనుండొచ్చు. సో, ఈ పర్సన్‌కి మీ విషయాలేవి తెలియకపోయుండొచ్చు. సో, వాళ్ళకేంటంటే ఎలాగో ఒకలాగా మీ గురించి మీ మనసులో ఉన్న భావాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ తెలియట్లేదనమాట. అంటే మీరు ఈ ఫోటోలు అవి పెట్టడం ఇదంతా పైనవి కదా! కానీ మీరు మనసులో యాక్చువల్‌గా మీరు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో, వాళ్ళు ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారనమాట. చాలా వాళ్ళకి కూడా ఏదో సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో, అవన్నిట్లి గురించి ఆలోచిస్తున్నారు. లేదంటే మీకు వాళ్ళకి మధ్య ఏదైనా ఫైనాన్షియల్ డీలింగ్ ఉండొచ్చు. మీకు ఇవ్వాల్సిన మనీ వాళ్ళు ఇవ్వగలుగుతారా అని కూడా ఆలోచించొచ్చు. కొంతమందికి మీరు మీ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ గురించి చూస్తుండొచ్చు ఈ రీడింగు. సో, వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కానీ మిమ్మల్నైతే వాళ్ళు ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. ఒక చాలా రెస్పెక్ట్‌తో చూస్తున్నారు మిమ్మల్ని. మీరు చాలా గ్రేట్. అసలు మీకు కావాలంటే ఎవరైనా వస్తారు మీ దగ్గరికి. ఈ పర్సన్‌నే మీరు ఎందుకు చూజ్ చేసుకుంటారు అనేది వాళ్ళకి ఆ క్లారిటీ లేదనమాట. ఎందుకంటే మీరు మంచి పొజిషన్‌లో ఉన్నారు. అందంగా ఉంటారు. బాగా మీరు అబండెంట్‌గా ఉన్నారు. అది రిచ్‌నెస్ అంటే డబ్బులనే కాదండి. మీ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. లేదంటే మీ ప్రాపర్టీస్ అవ్వచ్చు. మీ స్టేటస్ అవ్వచ్చు. సో, మీరు కొంచెం కాస్ట్‌లో కూడా ఒకవేళ హయ్యర్ కాస్ట్ అయ్యుండొచ్చు. లేదంటే కలర్‌లో మీరు కొంచెం ఫెయిర్‌గా ఉండొచ్చు. వాళ్ళు కొంచెం డార్క్‌గా ఉండొచ్చు. సో, చాలా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు ఈ పర్సన్‌కి ఎవరైతే మీరు రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ కొంచెం సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలాగా పెంచడం జరిగింది. అంటే నువ్వు తక్కువ, నువ్వు గ్రేట్ కాదు, మిగతా వాళ్ళు చూడు ఎంత బాగున్నారో. సో, అలాగా కొంచెం ఏదో ఒక చైల్డ్‌హుడ్ వూండ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పర్సన్‌కి. సో, అవన్నీ ఆలోచించుకొని అసలు వాళ్ళు మీకు తగినవారా కాదా అని దూరం నుంచి చాలా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారనమాట. మీరు చేసే ప్రతి కదలిక వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీరు బ్లాక్ చేస్తేనే కూడా ఏదో ఒక విధంగా ఓపెన్‌గా పెట్టిండొచ్చు. సపోజ్ మీరు వాట్సాప్‌లో బ్లాక్ చేస్తే ఫేస్‌బుక్‌లో ఓపెన్‌గా పెట్టిండొచ్చు. సో, వీళ్ళు ఏదో ఒక విధంగా అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో, మీ దగ్గరగా ఉండాలని ప్లస్ మీ సరౌండింగ్‌లో ఉండాలని వాళ్ళకి ఇష్టంగా ఉందనమాట. అంటే ఇఫ్ నాట్ ఒకవేళ పెళ్ళి లేదంటే ఇంకేదో కాకపోయినా మీ దగ్గరగా ఉండాలి అనేదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ద మెజిషియన్ ఉంది. అంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లోకి ఆహ్వానిస్తున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు రావాలి వాళ్ళ లైఫ్‌లోకి. మీరిద్దరూ కలిసి ఉండాలి. అది ఏ విధంగానైనా అవ్వచ్చు. ఒక ఫ్రెండ్ లాగా అయినా అవ్వచ్చు. లేదంటే ఒక కొలీగ్‌గా అయినా, క్లాస్‌మేట్‌గా అయినా ఎలాగైనా అవ్వచ్చు. కానీ మీరిద్దరూ కలిసి ఉండాలి అనేది వాళ్ళ కోరికనమాట. ఎందుకంటే ఆహ్, ఏమంటారు మీతో ఉండడం అనేది వాళ్ళకి ఇష్టమనమాట. వాళ్ళకి చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతారు. అంటే మీ పక్కన ఉండడం అనేది వాళ్ళు చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతారనమాట. సో, వాళ్ళొక చిన్న పిల్లల్లాగా మీ చుట్టూరా తిరుగుతా ఉంటారనమాట. అంటే వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, మీరు చాలా గ్రేటు. అంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గ్రేట్. కొంచెం ఏజ్ డిఫరెన్స్ కూడా అనిపిస్తుంది. అంటే మీరు ఒకవేళ పెద్ద అయ్యుండొచ్చు, వాళ్ళు చిన్న. సో, కొంచెం ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. సో, వాళ్ళు ఎలాగంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి తెలియట్లేదనమాట. వాళ్ళు గ్రేటు అనేది వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా మంచిగా ఉన్నతంగా చూస్తున్నారనమాట. ఇవన్నీ చూసి అనొచ్చు, మేడం మీరు బాగా చెప్తారు. కానీ వాళ్ళెప్పుడూ మమ్మల్ని అంత గ్రేట్‌గా ఏం చూడలేదంటే, చెప్తున్నాను కదా! ఇక్కడ 4 ఆఫ్ చరిష్మా ఉంది. వాళ్ళ ముఖానికి ఒక మాస్క్ వేసుకున్నారు. సో, వాళ్ళు మీ దగ్గర ఏది చెప్పరు. నాకు తెలిసి ఈ పర్సన్ ఎక్కువగా మాట్లాడరు. అంటే వాళ్ళు మనసులో ఉండేది పైకి మీకు చెప్తారు గానీ, యాక్చువల్‌గా వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు చెప్పరు. సో, ఆ విధంగా ఈ పర్సన్ మాస్క్ ఏసుకొనున్నారు. కానీ మీరు ఒకసారి వాళ్ళని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళు కళ్ళు దించేసుకుంటారనమాట. అంటే వాళ్ళకి ఒక రకమైన ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. అంటే నేను మీకు తగిన వాళ్ళనా కాదా? తగినవారా కాదా? అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంది. ఓకేనా? ఎందుకంటే మిమ్మల్ని చాలా గ్రేట్‌గా
డ్రాగన్ లాగా, ఒక ఎంప్రెస్ లాగా, అంటే మీకు ఇంకెవరూ లేరు, మీరు యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్ అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇంకా చూద్దాము వాళ్ళ నిన్న నైట్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారో చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక క్లియర్ గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నిన్న నైట్ ఏం ఆలోచించారు, నా వ్యూవర్స్ కోసం ఏం ఆలోచించారు, వాళ్ళ గురించి ఏం ఫీల్ అవ్వారు, ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. నిన్న నైట్ మీ పర్సన్ ఏం ఆలోచించారు. జస్టిస్, నైన్ ఆఫ్ వాండ్స్, 3 of cups, fortitude, ద ఎంప్రెస్. సో ఎంప్రెస్ అనేది 2 సార్లు వచ్చిందండి. ఎవరో నా వ్యూవర్స్ మదర్ అయి ఉండొచ్చు, ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పోప్ వచ్చిందనమాట. ఓకే, సో మదర్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు. యాజ్ ఒక్క నిమిషమా, సెట్ చేశాను. ఓకే, మీకు ఇప్పుడు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో అంత అంటే ఒక నర్చరింగ్, కేరింగ్గా, ఒక లవింగ్ పర్సనాలిటీగా, ఒక స్ట్రాంగ్ బట్ వెరీ సాఫ్ట్ నేచర్డ్ పర్సన్గా, వెరీ ఇమోషనల్ పర్సన్గా, అంటే మీకు వాల్యూస్, ఎథిక్స్ ఉన్నాయి అని వాళ్ళ మనసులో అయితే, నేను చెప్పేదైతే 100% నిజమండి. ఎందుకంటే వీళ్ళు పైకి మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు, కానీ వాళ్ళ మనసులో అయితే మీ వాల్యూ వాళ్ళకి తెలుసండి. ఒకవేళ మీకు గొడవ ఉండొచ్చు, ఏమైనా చెడ్డ మాటలు మాట్లాడుకోండొచ్చు, కానీ వాళ్ళ మనసులో అయితే ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, అదైతే ష్యూర్. సో వాళ్ళు ఒకవేళ ఏదైనా క్షణికావేశంలో ఏదైనా తప్పు చేసుంటే కనుక వాళ్ళకి ఆ రిగ్రెట్ ఉంది, ఆ ఫీలింగ్ ఉంది, మిమ్మల్ని క్షమాపణ అడగాలని కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవటం లేదు. ఎందుకంటే మీ స్థానం అనేది వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో వాళ్ళు దాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. అయ్యో ఇంత మంచి పర్సన్ నేను వదిలేసుకున్నానంటే నా లైఫ్లోకి మళ్ళా ఇలాంటి వ్యక్తి వస్తారా అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఎక్కడో వాళ్ళు మీకు ఇంజస్టిస్ జరిగింది అని ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే మీకు న్యాయం జరగలేదు, మీకు ఎలాగోకలాగా న్యాయాన్ని ఇవ్వాలి, మీ కలలన్నీ వాళ్ళు పూర్తి చేయాలి, మీ కోరికలన్నీ వాళ్ళు ఒక న్యాయం చేయాలి. అంటే మీకు ఇంత మంచి మనిషికి, ఇంత లైక్ కాన్ఫిడెంట్ పర్సన్కి ఇలా జరిగిండకూడదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కొంతమందికి ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ అయి ఉంటే కనుక మీకు డివోర్స్ వరకు వెళ్ళి ఉండొచ్చు ఈ మ్యాటరు. సో ఆ విషయం గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇది డివోర్స్ వరకు వెళ్ళింది, ఈ లాయర్ ఇలాగ మాట్లాడుతున్నారు, కోర్టులో ఇలాగా. సో వీళ్ళకి చాలా చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఒకవేళ నోటీస్ పంపించాలా, ఇలా విడిపోయినాం, సపరేషన్లో ఉన్నాము అని వాళ్ళు అన్నీ ఆలోచిస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట మీ గురించి, మీరు వెనక్కి వస్తే బాగుంటుంది. ఒకవేళ కొంతమందికి డివోర్స్ అయిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు అవన్నీ ఆలోచిస్తున్నారు అనమాట. డివోర్స్ ఎందుకు అయింది, అసలు ఇలా జరిగిండకూడదు కదా, అవన్నీ ఆలోచించారు నిన్న నైట్. సో మీరు వెనక్కి వస్తే బాగుండు, మీకై మీరు. ఎందుకంటే వాళ్ళు వెనక్కి రావడానికి వాళ్ళ ధైర్యం సరిపోవట్లేదు, వాళ్ళని మీరు మళ్ళా స్వీకరిస్తారా అనే హోప్ లేదు వాళ్ళకి. సో దానికని స్ట్రాంగ్గా ఉన్నారు. ప్లస్ ఈ పర్సన్ వచ్చి తులారాశి అయి ఉండొచ్చు, సింహరాశి అయి ఉండొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఒక డివోర్స్డ్ పర్సన్ కనిపిస్తున్నారండి. అది మీరు అవ్వచ్చు, మీ పర్సన్ అవ్వచ్చు, లేదా డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు. ఒక సింగిల్ పర్సన్, బాగా పవర్లో ఉండే పర్సన్ నాకు కనిపిస్తూ ఉన్నారు. ఒక పోలీసు, మిలిటరీ, ఒక ప్రిన్సిపల్, జడ్జ్. సో చాలా మంచి మంచి పొజిషన్లో ఉండే పర్సన్, ఒక బిజినెస్కి ఓనరు, ఎంటర్ప్రెనరు. సో ఇలాగా ఒక స్ట్రిక్ట్ పొజిషన్లో ఉండే పర్సన్ కనిపిస్తున్నారు. వాళ్ళ కింద చాలామంది పనిచేస్తూ ఉండొచ్చు. ఒక బాస్, CEO అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు. అలాంటి పర్సన్ అయితే నేను ఇక్కడ చూస్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే చాలా ఒక రకమైన మ్యానిపులేటివ్ ఎనర్జీ అనమాట. వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు పీపుల్ని, వాళ్ళ ఇమోషన్స్తో ఆడుకుంటారు.
కానీ ఎందుకు వాళ్ళ పని జరగాలనేసి వాళ్ళ పని జరగడం కోసము ఎదుటి వాళ్ళకి ఇష్టమైన మాటలు మాట్లాడతారనమాట. అది యాక్చువల్గా ఈ పర్సన్ యొక్క నేచర్. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అవేమీ జరగట్లేదు. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు ఒక కింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో కింగ్ కన్నా ఎంప్రెస్ చాలా చాలా ఎక్కువ. సో వాళ్ళ ఇవన్నీ మీ దగ్గర నడవట్లేదు. వాళ్ళు ఒకవేళ ఏమైనా మీకు చెప్పాలనుకుంటే కూడా, మిమ్మల్ని మాయ చేద్దాం అనుకుంటే కూడా మీరు ఈజీగా తెలిసిపోతుంది మీకు. సో వాళ్ళు మీ దగ్గర కొంచెం మాట్లాడాలంటే హెజిటేట్ చేస్తున్నారు, భయపడుతున్నారు అనమాట. ఓ నేనేం మాట్లాడినా ఈ పర్సన్కి తెలిసిపోతుంది అని చెప్పి వాళ్ళకి మీరు మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడము అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు అవన్నీ చూస్తున్నారనమాట. ఓ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారే నేను లేకుండా కూడా. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది అనేసి వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఓ అంటే వీళ్ళ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మీరు ఒక్కళ్ళే వాళ్ళని అర్థం చేసుకోగలరు. అంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళ స్టేటస్కి మీరు ఒక్కరే తగినవారు. సో వాళ్ళని మీరు ఒక్కళ్ళే ఒక సింహాన్ని ఏం చెప్తారు, డొమెస్టిక్ యానిమల్గా చేసే అటువంటి కెపాసిటీ ఉంది, టేమ్ చేసే కెపాసిటీ మీకు ఉందన్నమాట. వాళ్ళని సింహాన్ని కూడా మీరు మచ్చిక చేసుకొని ఇంట్లో కుక్క పిల్లలాగా తిప్పుకునే అంత కాన్ఫిడెంట్ పర్సన్, అంత స్ట్రాంగ్ పర్సన్ మీరు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఎంప్రెస్ 2 సార్లు వచ్చిందంటే మీరు చాలా అబండెంట్గా ఉన్నారు అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇంకా మిమ్మల్ని ఎవరు అసలు ఏం చెప్తారు, ఎవరు మీకు పోటీ లేరనమాట. యు ఆర్ ద వన్. ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ కూడా. ఇంకా చూద్దాము మీ గురించి వారు ఏమనుకుంటున్నారో. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నిన్న నైట్ ఏం ఆలోచించారు, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నైట్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ కప్స్. చాలా కప్స్ ఎనర్జీ ఉంది, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి మీ పైన. 6 ఆఫ్ పెంటికల్స్. మనీ రిలేటెడ్ కూడా బాగా కనిపిస్తుందండి నాకు. 4 ఆఫ్ వాండ్స్, మ్యారేజ్ కార్డు, నైట్ ఆఫ్ పెంటికల్స్, అది యాక్షన్ కార్డు. చూద్దాము బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందో. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్. సో ఇంకా నేను చెప్పేది ఏముందండి, 2 టైమ్స్ వచ్చింది 4 ఆఫ్ పెంటికల్స్. సో ఖచ్చితంగా వాళ్ళకి పొసెసివ్నెస్, జెలసీ, ఇది చూసారా ఇక్కడ ఈ 2 బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ యొక్క ఎనర్జీ జెలసీ అనమాట, పొసెసివ్నెస్. మీరు ఇంకా వేరెవ్వరికి మీరు దక్కకూడదు, ఈ పర్సన్కే సొంతం మీరు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. సో మెల్లిగా మీ దగ్గరికి వద్దాము, ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఉంది, నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఏదైనా మీ గిఫ్ట్తో, ఒక ఆఫర్తో, ఒక స్టేబుల్ ఆఫర్తో వద్దాం అనుకుంటున్నాను, మీకు ప్రపోజ్ చేద్దాము. కొంతమందికి అయితే అపాలజీ కూడా చెప్పచ్చు. ఒకవేళ మీ పర్సన్ మీతో సరిగా బిహేవ్ చేసి ఉండకపోతే, మీకు గొడవ ఉండింటే, లేదంటే మిమ్మల్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఉంటే, గోస్టింగ్లో, బ్లాకింగ్లో ఉండింటే, సో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మీకు సారీ చెప్పాలి, ప్రపోజ్ చేయాలి, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ ఉంది. 4 ఆఫ్ వాండ్స్ అంటే ద స్టెబిలిటీ అండ్ ఒక మ్యారేజ్ కార్డు, సెలబ్రేషన్ కార్డు. సో ఇక ఒక 11 ట్విన్ ఫ్లేమ్ కార్డ్ అనొచ్చు. వీళ్ళు మీకు ట్విన్ ఫ్లేమ్ కానీ సోల్మేట్ కానీ అవ్వచ్చు ఖచ్చితంగా 100%. సో మీరు ఇంతకాలం ఎవరినో ఒకరిని, లేదంటే వేరే ఒక రిలేషన్షిప్ని పట్టుకొని అలా కూర్చొని ఉండొచ్చు. కానీ యాక్చువల్గా అయితే ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలని రాసి పెట్టుందనమాట, డెస్టినీ మీకు అలాగుంది. సో అందుకని చెప్పి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. సో మీరు చాలా ఆలోచించుండొచ్చు, ఎందుకు ఈ పర్సన్ నా లైఫ్లో వచ్చారు, నాకు అసలు నేను ఎప్పుడు అడగలేదే, కానీ ఎందుకు వచ్చారు ఈ పర్సన్ అంటే, వాళ్ళు మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ తేవడానికి వచ్చారనమాట. అంటే మీకు
అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక హెల్త్ కానీ, ప్రేమ కానీ, డబ్బులు కానీ అన్నీ బ్యాలెన్స్గా ఉంటేనే మీరు లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఏ ఒక్కటి తక్కువైనా సరే మీరు బాధపడుతూనే ఉంటారు. ఓవరాల్గా హ్యాపీగా ఉండరు. సపోజ్ మీకు బోల్డ్ డబ్బు ఉంది కానీ ఆరోగ్యం బాగాలేదు, మీరు అవన్నీ ఎంజాయ్ చేయలేరు కదా. లేదంటే మీకు హెల్త్ అంతా బాగుంది కానీ డబ్బులు లేవు, అది కూడా మీరు ఎంజాయ్ చేయలేరు. సరే అన్నీ ఉన్నాయి, మీకు ప్రేమ లేదు, ప్రేమించే వ్యక్తి లేరు, సో మీరు ఎంత లోన్లీగా ఫీల్ అవుతారు, ఒంటరిగా అలాగ ఉండి ఎంత బాధపడతారు. సో అది అంతా వీళ్ళు ఆ బ్యాలెన్స్ మీకు తేవాలని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారు. మీ ఆశలు, మీ కోరికలు ఈ పర్సన్ నెరవేరుద్దాము, తీరుద్దాము అంటే మీరు అనొచ్చు, ఏం మేడం మా కోరికలు తీర్చే అంత ఇదేముందంటే వాళ్ళకి అందులో బెనిఫిట్ కూడా ఉంటుంది. సో వాళ్ళు బెనిఫిట్ లేకుండా ఏం చేయరు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్ అన్నీ ఆలోచించి స్టెప్ వేస్తారు. ఈ పర్సన్ లాభం లేకుండా ఏ పని చేయరు. సో వాళ్ళకి లాభం ఉంది కనుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకు? మీలాంటి పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉండాలి, అదే వాళ్ళ స్వార్థం. అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే మేబీ వాళ్ళకి స్టేటస్ పెరగచ్చు, లేదంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనొచ్చు, సూపర్ జోడీ అనొచ్చు. సో వాళ్ళకి మిమ్మల్ని సొసైటీకి పరిచయం చేయాలని ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్. ఈ 9 ఆఫ్ కప్స్ చూసారంటే కనుక ఈ పర్సన్ ఒంటరిగా ఉన్నారు, వాళ్ళపై వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫుడ్, జిమ్ అంతా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సారీ, ఓకే. సో వాళ్ళకేంటంటే మీ దగ్గరికి మీరు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది. సో వాళ్ళు దానికోసం చాలా దాన ధర్మాలు చేస్తున్నారు. సో వీళ్ళు ఒక ఎన్జిఓ రన్ చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ఒక ఆర్ఫనేజ్ పెట్టచ్చు. సో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీ పైన ఒక కన్నేసి పెట్టారనమాట. ఓకే, నా పర్సన్ ఏం చేస్తున్నారు, ఎలాగా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వేరే వాళ్ళతో చూస్తే వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళకి చాలా బాధగా ఉంది, కోపంగా ఉంది. ప్లస్ చూస్తున్నారు అలాగ జెలసీగా, కోపంగా, బాధగా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని రీసెంట్గానే ఎవరితోనూ వేరే వాళ్ళతో చూసి ఉండొచ్చండి, లేదంటే మీరు ఫోటోలు పెట్టిండొచ్చు, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. 3 ఆఫ్ కప్స్ ఉంది కదా. సో దానికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా నా పర్సనల్ లైఫ్లో వేరే వాళ్ళు వచ్చేసారు, ఇంకా నన్ను వదిలేస్తారు వీళ్ళు అని చెప్పి వాళ్ళకి భయం పట్టుకుంది. అందుకని చెప్పి ఇక్కడ 2 యాక్షన్ కార్డ్స్. బట్ ఎనీవేస్ ఇది చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. సో చాలా స్లోగానే వస్తున్నారు, కానీ వీళ్ళ మనసులో నిన్న నైట్ థాట్స్ అయితే ఇవన్నమాట. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మ్యారేజ్ ప్రస్తావన తేవాలి, లేదంటే ఈ పర్సన్ మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో దానికి ఏ విధంగా మనం ఫర్దర్ స్టెప్ వేయాలి, ఒకవేళ వాళ్ళిద్దరికీ పడకపోతే కనుక డివోర్స్ తీసుకోవాలి థర్డ్ పార్టీతో, ఏదో చాలా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ ఆలోచిస్తున్నారు మీ గురించి. ఇవన్నీ మీతో ఒకసారి చెప్పాలి, డిస్కస్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారు. చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. ఓకేనా. సో వాళ్ళకైతే మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయండి, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే నాకు ఇవన్నీ కార్డ్స్ యూనివర్స్ చెప్తా ఉంది. సో ఇది అంతా ఏంటంటే మీకు తెలియకపోవచ్చు, మీకు ఒక మాయా అనే ఒక ముసుగు ఉండొచ్చు, కానీ యూనివర్స్ ఏంటంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అంతా క్లియర్ కట్గా మనకి కార్డ్స్ ద్వారా చెప్తుంది. ఓకే, ఈ రీడింగ్ ఎవరికి రెజినేట్ అయింది, ఈ ఎనర్జీస్ ఎవరితో మ్యాచ్ అయినాయి, ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నాకు అది తెలుస్తుంది అనమాట. నాకు అప్పుడు నా రీడింగ్స్ రెజినేట్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఓకే, ప్లస్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనమాట. ఏదైనా ఒకసారి పాజిటివ్ రీడింగ్ వచ్చిందంటే మీరు అది కానీ క్లెయిమ్ చేశారంటే అది ఖచ్చితంగా మీ లైఫ్లోకి కూడా వస్తుంది. ఎందుకంటే ద మెజిషియన్ మ్యాజిక్ అనమాట. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఆ కనెక్షన్ని ఆకర్షిస్తున్నారు. సో అలాగా మీరు ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని చెప్పి ఖచ్చితంగా మీరు పెట్టండి, ఇది మీ జీవితంలోకి వస్తుంది. ఈ పర్సన్కి అయితే ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా ఉంది, మీతో కలిసి ఉండాలని. మీరు కలిసి ఉందాము, మళ్ళా మీతోని కలిసి ఉంటే కనుక వాళ్ళకి చాలా అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట. అది ఏమైనా అవ్వచ్చు, సోషల్ స్టేటస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఉన్నతంగా చూస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో దాని గురించి అని మీరు వాళ్ళ లైఫ్లో వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఓకేనా. సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్ అనేది వస్తుంది.
మీరు అది నొక్కితే కనుక నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే వస్తాయన్నమాట. అప్పుడు మీరు ఏ రీడింగ్ మిస్ అవ్వరు. ఓకేనా? ప్లస్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము, రేపటి రీడింగ్లో. అంతవరకు సెలవు. బాయ్.